రాత్రి 11:47 తదుపరి నవమి నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 9:22 తదుపరి మూల వజ్రం తెల్లవారుజామున 5:32 మొదలు దుర్ముహూర్తం ఉదయం 11:47 నుంచి 12:35 అమృత గడియలు మధ్యాహ్నం 12:05 నుంచి 1:46 రాహుకాలం మధ్యాహ్నం 12 నుంచి 1:30 సూర్యోదయం ఉదయం 6:06 సూర్యాస్తమయం సాయంత్రం 6:16 తెలంగాణకు సంబంధించిన వివిధ వార్తా దినపత్రికలోని వార్తలను చూద్దాం. ముందుగా ఈనాడులో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే ఉగ్ర గోదావరి ఏం చేస్తుందో ఈసారి భయం భయం అంటూ వార్త తెచ్చారు. మున్నేరు వాగు ఇటీవలే ఖమ్మం సహా 3 జిల్లాలను ముంచేసింది. ఇప్పుడు గోదావరి భయపెడుతుంది. భద్రాచలం వద్ద నది ఉగ్రరూపం దాల్చుతుంది. ఎగువన ఉన్న ఇంద్రావతి నుంచి భారీగా వరద పోటెత్తడంతో గంటకు నీటి మట్టం పెరుగుతుందట. సోమవారం రాత్రి 33 అడుగుల వరద ఉండగా మంగళవారం సాయంత్రం 5:15 గంటలకు 48 అడుగుల వరద నమోదైందట. పొలమంతా కంకర తొలిగేతేలా దేవర వరద కర్షకులను ఎన్ని రకాలుగా ఇబ్బందులు పాలు చేసిందో చెప్పే చిత్రం ఇది. మహబూబాబాద్ జిల్లా దంతాలపల్లి మండలం దాట్ల నుంచి మరిపేడ మండలం చిల్లచర్లకు బీటీ రహదారి నిర్మాణానికి పనులు ప్రారంభించి కంకర పరిచారు అనే అంశాన్ని ఇచ్చారు. ఉచిత పథకాలను పెట్టుబడులుగా గుర్తించాలి అంటూ జీఎస్డీపీని పరిగణలోకి తీసుకొని కేంద్రం నిధులు ఇవ్వాలి. ప్రత్యేక గ్రాంట్గా ₹71,000 కోట్లు ఇప్పించాలి అని చెప్పేసి కేంద్ర పన్నులో రాష్ట్ర వాటాను 41% నుంచి 50% పెంచాలి. 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిపాదనలు చేసిందట. రాష్ట్రానికి సవాలుగా రుణభారం ఆదాయంలో ఎక్కువ భాగం అప్పుల చెల్లింపులకే సరిపోతుందంటూ ఆర్థిక సంఘం సమావేశంలో సీఎం తెలిపారట. జీఎన్ఎస్ఏ ఉంటే 5,000పై 20 కిలోమీటర్లు ఉచిత ప్రయాణం. ఆ తర్వాత ఎంత దూరం ప్రయాణిస్తే అంతకే టోల్ వసూలు చేయనున్నారట. ప్రైవేట్ వాహనాల యాజమాన్యాలకు కేంద్రం శుభవార్త చెప్పింది. గ్లోబల్ నావిగేషన్ శాటిలైట్ సిస్టమ్ అమర్చుకున్న ప్రైవేట్ వాహనాలు ఇకపై జాతీయ రహదారుల మీద రోజుకు 20 కిలోమీటర్ల వరకు ఎలాంటి టోల్ ఛార్జీ లేకుండా ఉచితంగా ప్రయాణించవచ్చని ప్రకటించిందట. వంతెనలు, బైపాస్, సొరంగాలను ఉచితంగా ఉపయోగించుకోవచ్చని పేర్కొందట. గూడు చెదిరింది, గుండె పగిలింది అంటూ మరో అంశాన్ని ఈనాడులో ఇచ్చారు. ఇటీవలి వరదలకు పలు జిల్లాలో తీవ్ర నష్టం వాటిల్లింది. మట్టి దిబ్బలుగా ఇల్లు, ఆనవాళ్లు చెదిరిన ఊళ్ళు, పచ్చని పొలాల్లో ఇసుక మెట్టలు అయిన వారిని కోల్పోయిన కుటుంబాలు, ప్రభావిత ప్రాంతాల్లో నేడు కేంద్ర బృందం పర్యటన అంటూ అంశాన్నిచ్చారు. మణిపూర్లో ఉద్రిక్తంగా మారిన విద్యార్థుల ర్యాలీ ఘర్షణలో 40 మందికి గాయాలు కావడం జరిగిందట. అలాగే రాజకీయాల కంటే మత పోరే ఎక్కువ అంటూ దానిపైన భారత్లో ఘర్షణలు, లోక్సభ ఎన్నికలు పారదర్శకంగా జరగలేదు అంటూ రాహుల్ గాంధీ వ్యాఖ్యానించారట. మహిళా వార్సిటీకి చాకలి ఐలమ్మ పేరు. మహిళా కమిషన్ సభ్యురాలుగా ఆమె మనవరాలు శ్వేత సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. మరో 4 ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుమతి ఆ అంశాన్నిచ్చారు. వరద శాపం సాయమే వరం. వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్ పిలుపునిచ్చింది. దాతలు విరాళంతో పాటు మీ వివరాలు పంపండి అని తెలిపింది. తెలుగు రాష్ట్రాల్లోని వరద బాధితుల సహాయార్థం రామోజీ గ్రూప్ తరపున ₹5 కోట్ల విరాళంతో ఈనాడు సహాయ నిధి ఏర్పాటు చేసి ప్రజలు కూడా ముందుకు రావాలని ఇచ్చిన పిలుపునకు రోజు రోజుకు స్పందన పెరుగుతుంది. కష్టకాలంలో అందరం చేయి కలిపి బాధితులకు భరోసా కల్పిద్దామన్న ఈనాడు సహాయ నిధి పిలుపుతో ఉదారంగా విరాళాలు పంపుతున్న దాతలకు కృతజ్ఞతలు. దాతలకు ముఖ్య సూచన, మీరిచ్చే విరాళాలకు రసీదు పొందేందుకు ఈ వివరాలు పంపవలసిందిగా మనవి. దాత పేరు, పూర్తి చిరునామా, పాన్ కార్డ్ నంబర్ అని చెప్పేసి ఆ వివరాలన్నీ ఇక్కడ ఇవ్వడం జరిగింది. అలాగే రాష్ట్రానికి సుస్థి అంటూ వార్తించారు. కిటకిటలాడుతున్నాయి సర్కారు దవాఖానాలు. అలాగే భారీగా ఓపీ అనేది పెరుగుతుందని చెప్పేసి చెప్తున్నారు. వైరల్ జ్వరాలు, శ్వాస సమస్యలు పెరుగుతున్న, డయేరియా కేసులు కూడా ఎక్కువగా పెరుగుతున్నాయట. పలు చోట్ల డాక్టర్లు కొరత ఉంది. కొన్ని చోట్లనేమో పడకలు సరిపోక ఇబ్బంది పడుతున్నారని చెప్పేసి అంశాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే సాయం చేయండి, 16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం వినతి చేసిందని ప్రధాన హెడ్లైన్ గా ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు మనం చూసుకుంటే విద్య, ఆరోగ్యం, ఉద్యోగాల కల్పన తదితర రంగాల్లో వెనుకబడి ఉన్నాం. భరించలేని స్థాయిలో అప్పుల భారం. అసలు వడ్డీలు చెల్లించేందుకు నెలకు ₹5,200 కోట్లు అవసరం. బడ్జెట్లో 36% వేతనాలు, పింఛన్లకే వ్యయం. తడిసి మోపెడవుతున్న సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణ ఖర్చు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల తలసరి ఆదాయంలో వ్యత్యాసం ఉంది.
తలసరి ఆదాయం ఎక్కువ ఉందన్న కారణంతో సాయాన్ని తగ్గించొద్దు అని చెప్పేసి చెప్తున్నారట. రాష్ట్రంలోని క్షేత్రస్థాయి పరిస్థితులని పరిగణలోకి తీసుకోండి, గ్రాట్ల వినియోగంలో స్వతంత్ర ఇవ్వండి అంటూ కేంద్రం నుంచి ఎక్కువ సాయం అందేలా సిఫారసులు చేయండి అనే అంశాన్ని ఇచ్చారు. రాష్ట్రానికి సవాలుగా రుణభారం 16వ ఆర్థిక సంఘంతో భేటీలో సీఎం తెలిపారు. గత ఆర్థిక సంవత్సరంలో రూపాయలు 6.85 లక్షల కోట్లకు చేరినాయి అప్పులట. రుణాలు రీస్ట్రక్చర్ చేసేందుకు అవకాశం కల్పించాలి, లేకుంటే అదనపు ఆర్థిక సహాయం చేయాలి అని చెప్పేసి చెప్తున్నారట. సెస్లు సర్చార్జ్లో వాటా కుదరదు, రాష్ట్రాలకు వాటిలో వాటా కావాలంటే రాజ్యాంగ సవరణ జరగాలి అంటూ పనగరియా తెలిపారట. రుణాల రీస్ట్రక్చరింగ్ అంశం మా పరిధిలోకి రాదు అని తెలిపిందట. ఐడ్రా ఎన్ఓసి ఇస్తేనే నిర్మాణాలు, చెరువులు నాలాల సమీపంలోని భవనాలకు అనుమతులు తప్పనిసరి అంటున్నారట. అక్రమంగా నిర్మిస్తే ఇంటి నంబర్, నల్ల విద్యుత్ కనెక్షన్లు రానట్టే. ఈ మేరకు భవన నిర్మాణ నిబంధనల సవరణపై కసరత్తు చేస్తుందట. మహిళా వార్సిటీకి చాకలి ఐలమ్మ పేరు పెట్టారు. చాకలి ఐలమ్మ 39వ వర్ధంతి సభలో సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఐలమ్మ స్ఫూర్తిని మా ప్రభుత్వం కొనసాగిస్తుంది. ఇందిరాగాంధీ తెచ్చిన భూ సంస్కరణలకు ఐలమ్మ పోరాటమే స్ఫూర్తి. ఐలమ్మ కుటుంబ సభ్యులు మా ప్రభుత్వంలో భాగస్వాములు కావాలనుకుంటున్నాం. మనవరాలు శ్వేతను మహిళా కమిషన్ సభ్యురాలుగా నియమిస్తున్నట్లు వెల్లడించారు. అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న ప్రొఫెసర్ అలేఖ్య పుంజల రవీంద్ర భారతిలో చాకలి ఐలమ్మ జీవిత చరిత్రపై నృత్య రూపకాన్ని ప్రదర్శిస్తున్న ప్రొఫెసర్ అలేఖ్య పుంజల బృందం అంటూ దానికి సంబంధించిన చిత్రాన్ని ఇచ్చారు. అలాగే కొత్తగా 400 MBBS సీట్లు అని చెప్పేసి మరో అంశాన్ని సాక్షిలో ఇవ్వడం జరిగింది. తాజాగా 4 మెడికల్ కాలేజీలకు కేంద్రం అనుమతి ఇచ్చింది. దీంతో ఈ ఏడాది మొత్తం 8 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు, ఫలితంగా రాష్ట్రంలో ప్రభుత్వం వైద్య కాలేజీలో 4090కి చేరిన సీట్లు. మంత్రి దామోదర్ రాజనరసింహ ప్రయత్నాలు సఫలమయ్యాయట. కేంద్రానికి సీఎం రేవంత్ కు కృతజ్ఞతలు తెలిపారు దామోదర్. ఐట్రాకు బల్గం తొలి విడతలో 23 మంది కేటాయింపు, వీరిలో 15 మంది ఇన్స్పెక్టర్ స్థాయి వారు ఉన్నారట. ఓఆర్ఆర్ నుంచి RRR వరకు గ్రీన్ ఫీల్డ్ రోడ్లు 9 కొత్త రహదారుల నిర్మాణానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుందట. ఈ రోడ్లు మొత్తం కూడా పొడవు 216.9 కిలోమీటర్లు ఉండనుందని చెప్పేసి చెప్తున్నారట. అలాగే సాక్షిలో మరికొన్ని వార్తలను చూద్దాం. సుప్రీం మార్గదర్శకాల మేరకు బీసీ రిజర్వేషన్లను నిర్ధారించండి. వికాస్ కిషన్ రావు గావారి వర్సెస్ మహారాష్ట్ర కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు బీసీ కోటాను నిర్ధారించాలని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. దీని అమలుకు 3 నెలల సమయం కావాలని చెప్పేసి ఏజీ కోరారట. హైదరాబాద్లో బ్యాటరీ బస్సులే తిప్పండి. హైదరాబాద్లో డీజిల్ బస్సుల స్థానంలో బ్యాటరీ బస్సులే తిరగాలని సీఎం రేవంత్ అధికారులకు చెప్పారట. డీజిల్ బస్సులను తొలగించి బ్యాటరీ సర్వీస్లోకి మార్చే అంశాన్ని పరిశీలించాలని సూచించారట. అలాగే మరికొన్ని అంశాలు చూసుకుంటే తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోకు అవార్డు లభించింది. సైబర్ నేరాల అనాలిసిస్ తో పాటు క్రిమినల్ నెట్వర్క్ ను గుర్తించడంలో విశిష్ట సేవలు అందిస్తున్నటువంటి తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరోను కేంద్ర హోంశాఖ సత్కరించిందట. సీట్లు రాని వారిక అందరికీ అవకాశమా? ఇంజనీరింగ్ కాలేజ్లో పెరిగిన సీట్లు ఎవరికి దక్కుతాయి? కౌన్సిలింగ్ ఎలా నిర్వహిస్తారు అనే దానిపై అధికారులు స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. దీనిపై ప్రభుత్వమే నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని వారు చెప్తున్నారట. విషమంగా ఏచూరి ఆరోగ్యం. ఢిల్లీ ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోగ్య పరిస్థితి అత్యంత విషమంగా మారిందట. మానవతా జోన్ పై ఇజ్రాయెల్ దాడి. దక్షిణ గజాలో వలసదారులకు ఆశ్రయం కల్పిస్తున్న మానవతా జోన్ పై ఇజ్రాయెల్ చేసిన దాడుల్లో 19 మంది మృతి చెందారట. సుప్రీం డెడ్ లైన్ బేఖాతారు. కోల్కతాలోని ఆర్జికర్ మెడికల్ కాలేజ్ ఆసుపత్రిలో జూనియర్ వైద్యుల సమ్మె యథాప్రకారం కొనసాగుతుందట. మళ్లీ రాజుకుంటున్న మణిపూర్లో పరిస్థితి అదుపు తప్పుతోంది. జాతుల ఘర్షణతో గతేడాది అట్టడిగిన ఆ రాష్ట్రంలో మరోసారి హింస పెచ్చరిల్లుతుంది అనే అంశాన్ని ఇచ్చారు. సైబర్ నేరాలు కట్టడికి ఏఐ దర్యాప్తు సమస్యలకు హోం మంత్రి అమిత్ షా సూచించారు. అలాగే ఈవీ విక్రయాలు ఏటా 1.5 కోట్ల ఉద్యోగాల కల్పన 2003 నాటికి అంచనాలు అంటూ గడ్కరీ తెలిపారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. రుణ భారం తగ్గించండి, అప్పులను పునర్వ్యవస్థీకరించాలి, చెల్లింపు గడువు కాలాన్ని పెంచుకునేలా, వడ్డీలు తగ్గించుకునేలా రాష్ట్రాలకు అవకాశం ఇవ్వాలి,
16వ ఆర్థిక సంఘానికి రాష్ట్ర ప్రభుత్వం వినతి చేసింది. సెస్లు సర్ఛార్జీలు వివాదం, కోటి మహిళా వార్సిటీకి చాకలి ఐలమ్మ పేరు, అక్రమ అర్మరియం, జూబ్లీస్లో భారీ కాంప్లెక్స్ నిర్మాణ అనుమతిలో నెట్ వెంచర్ వంచన, నందగిరిలో 4.7 ఎకరాలను హెచ్ఎండిఏ వేలంలో దక్కించుకున్న సంస్థ, దానిని ఆనుకునే ఉన్న జూబ్లీస్ హౌసింగ్ సొసైటీలో 2 ప్లాట్ల కొనుగోలు అంటూ ఆ వివరాలు ఇచ్చారు. 1280 ల్యాబ్ టెక్నీషియన్ పోస్టులు భర్తీకి నేడు నోటిఫికేషన్ విడుదల చేయనుందంట ప్రభుత్వం. మరి 2030 మంది స్టాఫ్ నర్స్ పోస్టుల భర్తీకి 10 రోజులే. ఈ నెలాఖరు కల్లా ఫార్మసిస్టులు సెలక్షన్ కు కూడా మొత్తానికి ఈ నెలలోనే వైద్యారోగ్య శాఖలో 4000 పోస్టులకు నోటిఫికేషన్లు రానున్నాయట. జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగుల భర్తీకి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందట. మరో 4 మెడికల్ కాలేజీలకు ఓకే చెప్పింది. 2 రోజుల్లో రానున్న ఎన్ఎంసి అనుమతులు. భువనగిరి, మహేశ్వరం, కుతుబ్లాపూర్, మెదక్ కాలేజీలో త్వరలో ప్రవేశాలు కూడా జరగనున్నాయట. వానాకాలం వైద్య చదువులు విచ్చలవిడిగా ప్రైవేట్ కాలేజీలు ప్రమాణాలకు దెబ్బ అంటున్నారు. బీసీ రిజర్వేషన్ల నిర్ధారణకు మరో 3 నెలలు. రాష్ట్ర ప్రభుత్వం అభ్యర్థనకు ఓకే చెప్పింది హైకోర్టు. సుప్రీంకోర్టు నిర్దేశించిన ట్రిపుల్ టెస్ట్ మార్గదర్శకాలు అమలుకు సమయం కావాలని చెప్పేసి సర్కార్ తెలిపిందట. స్థానిక సంస్థలు బీసీ రిజర్వేషన్ల కోసం పిటిషన్లు విచారణ 3 నెలల పాటు వాయిదా. కొత్త సంవత్సరంలోనే స్థానిక సంస్థల ఎన్నికలు ఉండనున్నాయంటున్నారు. సీతారాం ఏచూరి ఆరోగ్యం విషమం, సిపిఎం కేంద్ర కమిటీ ప్రకటించింది. జీపే టోల్పై గెజెట్ జారీ. అలాగే ఉధృతంగా గోదావరి, భద్రాచలం వద్ద 2 ప్రమాద హెచ్చరిక దాటి ప్రవాహం. రెవెన్యూ కొరలు, హైడ్రాకు అధికారుల బదలాయింపునకు న్యాయశాఖ ఓకే చెప్పింది. నేరం ఒకరిది, శిక్ష ఒకరికి. సైబర్ మోసాలతో సంబంధం లేని చిరు వ్యాపారాల ఖాతాలు ఫ్రీజ్. ఆ వివరాలను ఇచ్చారు. లోక్సభ ఎన్నికలు స్వేచ్ఛగా జరగలేదు, ఎన్నికల సంఘం ఇష్టరాజ్యంగా వ్యవహరించింది అంటూ కాంగ్రెస్ ఖాతాలను సీజ్ చేశారు. బడా వ్యాపారాలతో మోదీ కుమ్మక్కు. ఎన్నికలు సజావుగా జరిగితే బీజేపీకి 240 కూడా వచ్చేవి కావు. భారత్లో సిక్కులకు తలపాగా ధరించే హక్కు లేదు అంటూ రాహుల్ మాట్లాడారు. దేశ ప్రతిష్ట మంట గలుపుతున్నారు. ప్రతిపక్ష నేతపై మండిపడ్డ బీజేపీ. హుసేన్ సాగర్ లో నిమజ్జనంపై ఆంక్షలు అంటూ మరో అంశాన్ని ఆంధ్రజ్యోతిలో ఇచ్చారు. దీనికి సంబంధించిన వివరాలు చూసుకుంటే, ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిన పోలీసులు జీహెచ్ఎంసీ అక్కడే నిమజ్జనం చేస్తామంటూ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు. 2021 నాటి ఆదేశాలే కొనసాగుతాయి. పాత కేసును మళ్లీ తెరవనక్కర్లేదు. హుసేన్ సాగర్ లో పీఓపీ విగ్రహాలు నిమజ్జనంపై హైకోర్టు స్పష్టీకరించిందట. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలను చూద్దాం. 3 నెలల్లో కులగణన, సామాజిక, ఆర్థిక, రాజకీయ వెనుకబాటుతనంపై సమగ్ర సర్వే చేయాలి. పూర్తి చేసి మాకు నివేదిక ఇవ్వండి అంటూ రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాన్ని జారీ చేసింది. ఆ అంశాన్ని ప్రధాన వార్తగా ఇచ్చారు. పూర్తి వివరాలను కూడా ఇవ్వడం జరిగింది. అప్పుల్లో జులై రికార్డ్. ఒక్క నెలలోనే ఏకంగా 10,392 కోట్లు రుణం. 10 ఏళ్ల తెలంగాణ చరిత్రలో ఇదే అత్యధికం అంటున్నారు. ఆదాయం కన్నా అప్పు 141 కోట్లు ఎక్కువ. స్వయంగా కాగుకు వెల్లడించిన ప్రభుత్వం ఈ నెలలో ఇప్పటికే 4,000 కోట్ల రుణం అనే అంశాన్ని ఇచ్చారు. 16న ఢిల్లీకి రేవంత్ రెడ్డి. సీఎం హోదాలో 21సారి మంత్రివర్గ విస్తరణ, ఫిరాయింపు ఎమ్మెల్యేల అంశంపై చర్చించే అవకాశం ఉందంటున్నారు. అనర్హతపై నిర్ణీత గడువేది లేదు. 10వ షెడ్యూల్లో ఆ విషయం పేర్కొనలేదు అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు. గాంధీ మరి ఇదేంది కాంగ్రెస్ చేరినట్టు ఎక్స్ ద్వారా స్వయంగా వెల్లడి. వాల్మీకి స్కామ్, నాగేంద్రనే మాస్టర్ మైండ్. చిన్నాల పుస్తకాలపై బుల్డోజర్ అంటూ ఆ వివరాలు ఇచ్చారు. రుణమాఫీ చేయలేదని నిర్బంధం. నటేశ్వర శర్మ ఇక లేరు. తెలుగు సంస్కృతంలో 60కి పైగా గ్రంథాలు రచించిన విశిష్ట కవి, నిరుడు దాశరథి అవార్డుతో సత్కరించిన కేసీఆర్ సర్కార్. నేడు బోయినపల్లి శ్మశాన వాటికలో అంత్యక్రియలు జరగనున్నాయట. అలాగే చిన్నాన్ని పీక్కు తిన్న వీధి కుక్కలు. నిజామాబాద్ జిల్లా బోధన్లో ఈ విషాదం చోటు చేసుకుంది. జైనూర్పై ఎన్హెచ్ఆర్సీ సీరియస్. 2 వారాల్లో నివేదిక ఇవ్వాలని ప్రభుత్వానికి ఆదేశించింది. ప్రయాణించిన దూరానికే టోల్. త్వరలో జీపీఎస్ ఆధారిత టోల్ అంటున్నారు. కోటి మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ పేరు. ఐలమ్మ వర్ధంతి సభలో రేవంత్ రెడ్డి ప్రకటించారు. బీసీ కమిషన్ సభ్యురాలిగా ఐలమ్మ మన్మరాల్ని నియమించారు. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇప్పుడు పేపర్లో ఇచ్చినటువంటి జిల్లా వార్తలను చూద్దాం. ప్రసవాలు, శస్త్రచికిత్సలు లేవు. ఉదయం ఓపీ సేవలకే పరిమితం. సిహెచ్సిలో వైద్యుల కొరత అంటూ ఆంక్షనిచ్చారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. సంస్థాగత నిర్మాణంలో భాగంగా పార్టీ బలోపేతానికి నాయకులు, కార్యకర్తలు కృషి చేయాలని చేవేళ్ల పార్లమెంటు సభ్యుడు కొండ విశ్వేశ్వరరెడ్డి అన్నారట.
సవాలుగా సంరక్షణ అటవీ అమరవీరుల దినోత్సవం నేడు అంశాన్ని ఇచ్చారు ప్రత్యేక కథనాన్ని. రచనలో మేటి, అష్టావధానంలో ఘనపాటి, సాహిత్యలోకం మూగబోయింది. విఖ్యాత కవి, సంస్కృతాంధ్ర పండితుడు, అష్టావాదాన్ని డాక్టర్ అయాచితం నటేశ్వర శర్మ ఇక లేరన్న వార్తని కవులు, సాహిత్యవేత్తలు జీర్ణించుకోలేకపోతున్నారు అనే అంశాన్ని ఇచ్చారు. అటకెక్కిన బయోమెట్రిక్ హాజరు, జిల్లా కలెక్టరేట్లో పలు శాఖలకు చెందిన కార్యాలయాలున్నాయి అంశాన్ని ఇచ్చారు. నిధులు విడుదల చేయడం లేదు అంటూ రాష్ట్రంలో ఎన్సీసీ నిర్వహణ వ్యయానికి సంబంధించిన రాష్ట్రం నిధులను ప్రభుత్వం విడుదల చేయడం లేదని ఎన్సీసీ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ డైరెక్టరేట్ డీడీజీ ఎయిర్ కమాండర్ వి మధుసూదన్ రెడ్డి అన్నారట. ప్రశాంతంగా నిమజ్జనం నిర్వహించాలి అంటూ కలెక్టర్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలు నిర్వహించుకోవాలని పాలనాధికారి రాజీవ్ గాంధీ హనుమంత్ సూచించారట. విధుల్లో చేరిన వైద్యుడు మాక్లూరులో, అలాగే దోమలు పుట్టే కుట్టే అంటూ గ్రామాల్లో కానరాని అంటూ ఆ వివరాలు ఇచ్చారు. పల్లెలో జ్వరాలు విజృంభిస్తున్నా, ప్రజలు మంచం పడుతున్నా దోమల నివారణకు యంత్రాంగం సరైన చర్యలు తీసుకోవడం లేదని చెప్తున్నారట. బీసీల ఐక్య పోరాటంతోనే రిజర్వేషన్లు సాధ్యమవుతాయని చెప్పేసి ఆర్మూర్లో బీసీల ఐక్య పోరాటం చేస్తే సమగ్ర కులగణన, స్థానిక సమస్యలు 42% రిజర్వేషన్ల పెంపు సాధ్యమవుతుందని బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య పేర్కొన్నారట. అలాగే విద్యుత్ సరఫరాలో అంతరాయం నేడు అంటూ నగరంలో D1 సెక్షన్ పవర్ హౌస్ పరిధిలో 11 kV గాజుల్పేట్ ఫీడర్ పరిధిలో పని ఉండడంతో బుధవారం ఉదయం 9 గంటల నుంచి 11 గంటల వరకు బురిడి గల్లీ, లైన్ గల్లీ, బడా బజార్, గురుద్వార్, గాజుల్పేట్ ప్రాంతంలో సరఫరాలో అంతరాయం ఉంటుందని ఆ శాఖ నగర ఏడీ చంద్రశేఖర్ తెలిపారట. ఇవి ఈనాడులో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే సాక్షిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, సేద్యంతో పాటు ఎగుమతులు కంపెనీ చట్టం కింద రైతు ఉత్పత్తిదారుల సంఘం రాష్ట్రంలోనే తొలిసారిగా ఏర్పాటు, జేఎంకేపీఎం పేరుతో నమోదు, పంటకు అదనపు విలువ జోడించి మార్కెట్ చేసేందుకు రంగం సిద్ధమైందట. మనోహరాబాద్లో యంత్రాలు, ప్రయోగశాల, గోదాము నిర్మాణం. అంతర్నిర్భర్ పథకం కింద ఎంఎస్ఎంఈ ద్వారా 600 మంది రైతులతో యూనిట్. ఏడాదిలో రూపాయలు 100 కోట్లు, 5 ఏళ్లలో రూపాయలు 500 కోట్లు టర్నోవర్ లక్ష్యమట. దివికెగిన అక్షర శిల్పి అంశాన్నిచ్చారు. ప్రముఖ కవి ఆయాచితం నటేశ్వర శర్మ అస్తమయం అంటూ కృత్రిమ కొరత సృష్టిస్తే డీలర్షిప్ రద్దు, యువత రక్తదానం చేయాలి అంటూ జిల్లాలో రక్త నిల్వలు కొరత తీవ్రంగా ఉందని గణేష్ మండపాల వద్ద యువకులు అన్నదానంతో పాటు రక్తదాన శిబిరాలు ఏర్పాటు చేయాలని రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ బుస్స ఆంజనేయులు తెలిపారు. పర్వతారోహకుడికి సన్మానం నిర్వహించారు నవ్విపేటలో. 13వ ఉమ్మడి జిల్లా స్థాయి కరాటే పోటీలు కామారెడ్డిలో. బీసీల రిజర్వేషన్ శాతాన్ని పెంచాలి అంటూ రాజ్యసభ సభ్యుడు ఆర్ కృష్ణయ్య మాట్లాడారు. సిద్ధాంతం, కార్యకర్తలే బీజేపీకి బలం, లక్ష్యానికి మించి సభ్యత్వం నమోదు చేపట్టాలి. చేవెళ్ల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ సభ్యత్వం నమోదు ప్రారంభించారు. సమస్యాత్మక ప్రాంతాలపై దృష్టి సారించాలి. వినాయక నిమజ్జనం ఏర్పాట్లపై ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి సమీక్షించారు. బాసర, ఉమ్మెడ బ్రిడ్జ్లను పరిశీలించారట. శోభయాత్ర మార్గం నిమజ్జన ప్రాంతాలు పరిశీలన, దానికి సంబంధించిన వివరాలు ఇచ్చారు. ఐలమ్మను స్ఫూర్తిగా తీసుకోవాలి అంటూ వినాయక్ నగర్లోని ఐలమ్మ విగ్రహం వద్ద నివాళులు అర్పిస్తున్న అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ, రజక సంఘం నేతలు, రూరల్ ఎమ్మెల్యే భూపతి రెడ్డి అంటూ ఆ చిత్రాలను ఇచ్చారు. అలాగే ఎన్సీసీతో ఉజ్వల భవిష్యత్తు, శిక్షణ ఇవ్వడానికి నిధులు తప్పనిసరి అని చెప్పేసి చెప్తున్నారు. 10 రోజుల్లో 105 టీఎంసీల ఇన్ఫ్లో. ఎగువ నుంచి పోటెత్తిన వద్ద మంగళవారం ఉదయం గేట్లు ఎత్తిన అధికారులు రాత్రి వేళ మూసివేస్తున్నారు. పర్యాటకులకు వసతులు కల్పించాలి బోధన ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారు. నమ్మితే నట్టెంట ముంచిన మిత్రుడు, పొలం రిజిస్ట్రేషన్ చేయాలని కోరితే తన పేట చేయించుకున్న వైన్యం, నిజం తెలిసి మానసిక వేదనకు గురై ఆత్మహత్య చేసుకున్నాడు బాధితుడు. అలాగే క్రైమ్ కార్నర్లో మరికొన్ని వార్తలు చూసుకుంటే, కాలువలో పడి ఒకరు మృతి చెందిన ఘటన మాక్లూర్ పరిధిలో చోటు చేసుకుంది. మద్యానికి బానిసై ఒకరు ఆత్మహత్య చేసుకున్న ఘటన ఆర్మూర్. తహసీల్దార్ ఎదుట బైండ్ ఓవర్ జరిగింది జక్రన్పల్లి. డ్రంక్ అండ్ డ్రైవ్ లో 2కి జైలు శిక్ష విధించారు ఖలీల్వాడిలో. మహిళను కాపాడిన ఎస్ఐ బాసరా. రేషన్ బియ్యం పట్టువేత జరిగింది సిరికొండ. వృద్ధుడు అదృశ్యమైన ఘటన ఖలీల్వాడ్లో చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదంలో 5గురికి తీవ్ర గాయాలయ్యాయి కామారెడ్డిలో. మెట్రాజ్పల్లిలో రోడ్డు ప్రమాదం, బైక్ ను ఢీకొన్న లారీ, ఒకరు మృతి, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. హజీపూర్లో అటవీ చెట్లు నరికివేత, 9 మందిపై కేసు నమోదు చేశారు. ఇవి సాక్షిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి వార్తలు చూసుకున్నట్లయితే, స్థానిక ఎన్నికలకు సన్నద్ధం. స్థానిక సంస్థల ఎన్నికల కోసం ముందస్తు ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు జిల్లా అధికారులు.
వార్డుల వారిగా ఓటర్ జాబితా పరిశీలిస్తున్నారు. ఎన్నికల్లో పోటీకి సన్నద్ధమవుతున్నారు ఆశావాహులు. బీజేపీ సభ్యత్వ నమోదులో మొదటి స్థానంలో ఇందూర్, చెవెల ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డి తెలిపారట. ఆయాచితం నటేశ్వర శర్మ మృతి సాహిత్య రంగానికి తీరని లోటు అంటూ జిల్లా సాహిత్యవేత్తలు తెలిపారు. ప్రశాంత వాతావరణంలో నిమజ్జనం జరుపుకోవాలి అంటూ కలెక్టర్ తెలిపారు. అంచా గోదావరి వద్ద గణేష్ నిమజ్జన ఏర్పాట్లను పరిశీలించిన కలెక్టర్, సిపి, ఇతర అధికారులు. ఆనందోత్సవాల నడుమ ఉత్సవాలు జరుపుకోవాలి, ఉత్సవాలు జరుపుకోవాలని ఎలాంటి వదంతులను నమ్మవద్దని మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి తెలిపారట. కులగణన చేపట్టి రిజర్వేషన్లను పెంచాలి అంటూ రాజ్యసభ సభ్యుడు, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. ఎన్సీసీని విస్తరించేలా ప్రణాళికలు ఎన్సీసీ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ విఎం రెడ్డి తెలిపారు. అలాగే మంత్రి జూపల్లిని కలిసిన ముస్లిం మండల నాయకులు, వినాయక మండపాల వద్ద భక్తుల సందడి అంటూ ఆ వివరాలు ఇచ్చారు. రేషన్ కార్డు లేని రైతుల వివరాలు సేకరించాలి జిల్లా వ్యవసాయ శాఖ అధికారి వాజీద్ హుసేన్ తెలిపారు. బ్యాక్లాగ్ ప్రాక్టికల్స్ ను మళ్లీ నిర్వహించాలి. ఛత్తీస్గఢ్ పోలీసుల అదుపులో మొబైల్ షాప్ యజమాని. ఇవి ఆంధ్రజ్యోతిలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. అలాగే నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి వార్తలు చూస్తే దివికెగిన సాహిత్య శిఖరం అంటూ ఆ అంశాన్ని ఇచ్చారు పూర్తి వివరాలతో. పాపం పసికందు, చిన్నాన్ని చిదిమేసిన శునకాలు, బోధన్లో విషాదకర ఘటన, స్థానికంగా కలకలం రేపిన ఉదాంతం. గతంలోనూ మరో చిన్నారిపై దాడి అయినా కూడా స్పందించట్లేదు బల్దియా. వీధి కుక్కలను నియంత్రించడంలో వైఫల్యమవుతుంది అంటున్నారు. పిల్లలను క్రీడల్లో ప్రోత్సహించాలి, మనోధైర్యం పెంపొందించేవి క్రీడలు, గెలుపోటములను సమానంగా తీసుకోవాలి అంటూ మాజీ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి తెలిపారు. అట్రాసిటీ చట్టంపై అవగాహన కల్పించాలి అంటూ ఆ వివరాలు ఇచ్చారు. బీసీల ఉద్యమాలకు సిద్ధం కావాలి, బీసీ సంఘం జాతీయ అధ్యక్షుడు ఆర్ కృష్ణయ్య తెలిపారు. భారీ విగ్రహాలన్నీ ఉమ్మడి గోదావరికి 8 ఫీట్లలోపు వాటిని యాంచకు తరలించాలి, కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంత్ తెలిపారు. సిపి కల్మేశ్వర్తో కలిసి నిమజ్జన ఏర్పాట్లు, శోభయాత్ర మార్గాన్ని పరిశీలించారు. సైబర్ క్రైమ్లో ఇందూరు యువకుడు అదుపులోకి తీసుకున్న ఛత్తీస్గఢ్ పోలీసులు. నిండుకుండల సాగునీటి ప్రాజెక్టులు. ఉమ్మడి జిల్లాలోని శ్రీరామ్ సాగర్, నిజాం సాగర్ ప్రాజెక్టులను మంగళవారం మళ్లీ వరద పెరగడంతో గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తారు. ఎస్ఆర్ఎస్పీ సోమవారం ఇన్ఫ్లో తగ్గడంతో వరద గేట్లు మూసివేసిన సంగతి తెలిసిందే. అయితే మంగళవారం ఉదయం 50,000 క్యూసెక్లకు పైగా వరద రావడంతో 9 గేట్లను ఎత్తి దిగువకు గోదావరిలోకి వదిలారట. ఇవి నమస్తే తెలంగాణలో ఇచ్చినటువంటి ప్రధానమైనటువంటి వార్తలు. ఇవి ఈ రోజు దినపత్రికలోని వార్తలు. తిరిగి ప్రసారమయ్యే వార్తలు మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి మీ K6.